ఋషికొండకి 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓకే. రాళ్ళ మీద బొమ్మలకి 700 కోట్ల రూపాయలు, సాక్షి పేపర్కి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు, వాలంటీర్ల ద్వారా 200 కోట్ల రూపాయలతో సాక్షిని ఉచితంగా అందజేశారు. తాడేపల్లి ప్యాలెస్కి 12,85,00,000 రూపాయలు, ఎగ్గపప్పులకు 3 కోట్ల రూపాయలు, స్టేషనరీకి 3 కోట్ల రూపాయలు, పంచాయతీ కార్యాలయాల రంగులకి 2,000 కోట్ల రూపాయలు, ఆ రంగులను తుడిచేయటానికి మరో 2,000 కోట్ల రూపాయలు, మద్యంలో కుంభకోణం పురంధేశ్వరి చెప్పింది, అచ్చెన్నాయుడు గారు చెప్పింది 30,000 కోట్ల రూపాయలు, ఇసుకలో కుంభకోణం వాళ్ళు చెప్పిందే ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు. ప్రజాధనం అంతా. చర్యలు ఉండవా సార్? మరి చర్యలు ఉండవా? చర్యలు ఉండాలి కదా. ఉండాలా? మరి కనిపించడం లేదు. ఎన్ని వేల కోట్ల ప్రజాధనం అంతా వృధా. మరి కనిపించడం లేదు కదా. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బ్యాట్ ఖరీదేమో 1,400 రూపాయలు, బాల్ ఖరీదేమో 400 రూపాయలు. అంత స్వచ్ఛమైన పరిపాలనేనా? ఇప్పుడు ఈరోజు మీరు రేషన్ బియ్యం చూడండి. ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు గంగవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి 23 లక్షల టన్నులు, విశాఖపట్నం ఎయిర్పోర్టు దగ్గర నుంచి 29 లక్షల టన్నులు, మామూలు పోర్టు విశాఖపట్నం పోర్టు నుంచి, తర్వాత కృష్ణదేవపట్నం దగ్గర నుంచి 34 లక్షల టన్నులు, కాకినాడ పోర్టు దగ్గర నుంచి 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయ్యి 48,000 కోట్ల రూపాయలు పేదోడు తింటున్న బియ్యాన్ని అక్రమార్కులుగా షిప్పుల్లో దక్షిణాఫ్రికాకి 150 రూపాయల చొప్పున అమ్ముకున్నారు. ఇది ఎవరు చెప్పారు? కమల్ చెప్పలా, బాలకోట చెప్పలా, సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పాడు, నాదెండ్ల మనోహర్ మంత్రి గారు చెప్పారు. చర్యలేవి మరి? సీజ్ ద షిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? అందుకని మరి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ ఎక్కాడు కానీ ఆ షిప్కి ఎందుకు పోలేదు అంటున్నాడు. ఏది పెయ్యవర కేశవ్ మేనల్లుడు యొక్క షిప్కి. అంటే ఈ షిప్లో దొంగలు ఉండారా? అంతే కదా. అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తారండి ప్రజలు చాలా చూస్తున్నారండి, గమనిస్తున్నారు. కమల్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పా, ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు మేమేదో పింఛన్లు ఇచ్చేస్తే తీసుకొని పండగ చేసుకుంటారు ఆయన అనుకున్నాడు. నేను నొక్కుతున్నాను, నొక్కుడికి 34 సార్లు నొక్కా, 2,72,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా, పంచా, తుంచా, ఇక నాకు సెల్లం లేదు, వై నాట్ 175 అన్నాడు. వెరసి ఏమైంది? అందుకని ప్రజలు అన్నీ గమనంలో తీసుకుంటారు, పరిశీలిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా అప్రమత్తమైన పరిపాలన చేయాలి సార్. ఎందుకంటే పరిపాలన అంటేనే బరువు, పరిపాలన అంటేనే బాధ్యత, పరిపాలన అంటేనే సమన్యాయం, సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే నినాదాలు చేయటం కాదు సార్, మాటల కోటలు దాటడం కాదు, చేతల గడపలు దాటాలి సార్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మీ అమరావతి ఉద్యమం పూర్తవుతుంటారా? 5 ఏళ్ళు ఏమన్నా కొలికొస్తుందా? రాజధాని పోరాడి తీసుకొచ్చండి అమరావతిని. రాజధానికి మాత్రం కమల్ గారు మంచి రోజులే వచ్చినాయి. పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇతర హడ్కో నిధులు అవి కలిపి మరో 15,000 కోట్ల రూపాయలు. ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ చెప్పింది 20,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే లైన్ వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీద 2-3 బ్రిడ్జిలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి కనెక్టివిటీ చేస్తున్నారు. అమరావతి చుట్టూ అది ఆ పరిస్థితి అయితే అమరావతికి అయితే అభివృద్ధికి చెల్లడం లేదు. కాకపోతే ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకా అమరావతి మీద కత్తిగట్టిన జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు ఉపసంహరించుకుంటున్నారన్న మాట అయితే ఆయన అనలా. ఇప్పటికీ ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసెంబ్లీ చట్టాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా న్యాయస్థానాలు కూడా గౌరవించిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలా, నేను తృణీకరించాడు. మరి ఇంతంత అభివృద్ధి జరిగిన తర్వాత రేపు మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఈ అమరావతి ఉండటానికి వెళ్ళలేదు, మళ్ళీ నేను ఋషికొండ పోతా, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అని అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటారు, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం
న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటించి కూటమి ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు 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 అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి, అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది.